తెలీదు. ఇదిగోండి, ఇప్పుడు మనం 31 సైజ్ బ్లౌజ్ మీకు కనబడుతుందా మంచిగా నీట్ గా సైజ్ 31 సైజ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కి మనం హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ హైట్ ఆల్టర్ నెక్. ఇదిగోండి, ఇక్కడ కుట్టుంది, పైన ఖర్చుకి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ ఎంత ఉందో మనం ఈ నెక్ చూసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ ఈ నెక్ పాయింట్ తీసుకున్నాను. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా లైన్ తీసుకొని మనకు తనకి ఎంత ఉంది అంటే 15 ఇంచెస్ ఉంది షోల్డర్. చూసారు కదండి, నేను ఒకటి చెప్తాను మీకు. ఈమె సైజు 31 ఉంది, అయినా కానీ షోల్డర్ 15 ఉంది. మనం అప్రాక్సిమేట్ గా 30 అంటే చిన్నగా ఉంటుంది కదా, షోల్డర్ తక్కువగా ఉంటుంది మీకు అని అనుకుంటాం, రైట్? అయితే 31 సైజ్ ఉన్నా కానీ 15 షోల్డర్ ఉంది తనకి, ఇంకా 15.5 కూడా పెట్టొచ్చు, అట్లా ఉంది. అంటే మనము వాళ్ళ చెస్ట్ ని బట్టి మనము షోల్డర్ ని ఐడెంటిఫై చేయలేము. అర్థమైంది కదా మీకు? సో 31 చెస్ట్ ఉన్న వాళ్ళకి 15 షోల్డర్ ఉంది. కంపల్సరీ మనము షోల్డర్ అనేది వచ్చిన కస్టమర్ కి మాత్రం కొలుచుకోవాల్సిందే. ఓకేనా? నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఇదిగోండి, 15 షోల్డర్ దగ్గర మార్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇదిగోండి 3.5 దగ్గర, ఆమె బ్రాడ్ గా కావాలనింది, సో మనం 3.5 దగ్గర తీసుకుందాం. నెక్ అనేది నాకు ఇట్లా టైట్ గా రావద్దు, బ్రాడ్ గా కావాలి అని చెప్పినుండే, అందుకే మనం 3.5 దగ్గరే తీసుకున్నాం. అయితే చాలా మటుకు తక్కువ ఉంటది, తక్కువ సైజ్ ఉన్నది మెజర్మెంట్. మనం చిన్న సైజు తక్కువ సైజు ఉన్నప్పుడు అన్ని తక్కువే తీసుకుందామని కొన్ని అనుకుంటాం మనం కదా. కానీ కొన్ని బ్లౌజెస్ కి కొన్ని వాళ్ళ టేస్ట్లను బట్టి కూడా మనం బ్లౌజ్ కి మెజర్మెంట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మరి నేను ఇప్పుడు ఇక్కడ నుండి 1/2 ఇంచ్ అయితే ఇలా డౌన్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇదిగోండి, మనము ఆమె ఆమ్ రౌండ్ కొంచెం తక్కువగా ఉంది, అంటే సన్నగా ఉంది కాబట్టి, ఆమ్ రౌండ్ తక్కువగా ఉంది కాబట్టి నేను 7 తీసుకున్నాను. అంటే 7 దగ్గర, అంటే 7.5 మనం 15 దగ్గర తీసుకొని ఆమ్ రౌండ్ కూడా 7.5 వేస్తాం కదా, అలా కాకుండా నేను 7 దగ్గర వేసుకున్నాను. ఒకవేళ మనకి తేడా అనిపిస్తే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఎంత సైజు 15 31 కదా, 31 అంటే 8 32, పావు తక్కువ 8 దగ్గర మనం ఇలా మార్క్ వేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇలా మార్క్ వేసుకున్నాం. అయితే మనకు దీనికి ఎంత తక్కువగా వచ్చింది చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకుంటాం ఇది ఖర్చుకి. అయితే మనకు అసలు చంక గీయడానికి కూడా రాదు మనకు. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఈ విధంగా మనం వెనక్కి తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా గీసుకోవాలి. అలా మనకు చంక దగ్గర, ఇలాంటి వాళ్ళకి చంక దగ్గర ముడతలు బాగా వస్తాయి, అలా ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా తీసుకోవాలి. ఓకే, 13.5 ఉంది, అంటే ఇందులో సగం ఎంత, పావు తక్కువ 7 ఇంచులు రావాలి మనకు. ఎంత వచ్చింది? 7 ఇంచులు వచ్చింది. అంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి మనం, అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఓకే, ఇలా ఉంటుందండి కటింగ్. ఒక్కొక్కరి బాడీ మెజర్మెంట్ ని బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా పావు తక్కువ 7 వచ్చింది. చూసారు కదా, ఇలా తీసుకోవాలి మనం. తక్కువగా వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, ఆమ్ రౌండ్ తక్కువగా వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, షోల్డర్ పెద్దగా ఉన్నప్పుడు, ఆ సైజు చిన్నగా ఉన్నప్పుడు, ఈ రెండిటికి మిడిల్ కూడా ఇంతే వచ్చినప్పుడు మనం చంకని ఎలా తీసుకోవాలి అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇదిగోండి 2.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనం ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి. మనం ఎంత క్రాస్ గా అయితే ఇది తీసుకుంటామో చూడండి, ఈ క్రాస్ ఎంత అయితే తీసుకుంటామో మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగానే ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కి కూడా. అలాగే మనం ఇలా రౌండ్ గా తీసుకున్నాం అనుకోండి,
ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సైడ్ మూల వచ్చేస్తుంది. సో అది రాంగ్. అలా కాకుండా ఈ విధంగానే మనం తీసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇక్కడ నుండి 4 ఇంచెస్ 3.5 1/4 to 4 ఇలా తీసుకోవచ్చు సైజుని బట్టి. ఇక్కడ నుండి కూడా మనం 3.5 తీసుకుందాము, చిన్న సైజ్ కాబట్టి 3.5 ఇక్కడ ఇలా తీసుకుందాం. అయితే ఇప్పుడు మనం కిందకి ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా తీసుకుందాము. ఇదిగో ఒక 3 ఇంచుల విడుతులోనే మనం నెక్కునైతే గీసేసుకుందాము. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా నెక్ తీసుకుందాము. ఎన్ని ఇంచులు? 2.5 ఇంచుల పైకి. ఓకే, ఇక్కడ నుండి ఇదిగోండి నీకు ఇదిగోండి ఈ విధంగా మనకు తను చిన్నగా ఉంటారు కాబట్టి తన నెక్ వచ్చేసి బార్డర్ ని సెట్ చేసుకోవాలి. అంటే బార్డర్ కి ఎంత అవసరం ఉందో మనం అంత తీసేసుకుందాము. బార్డర్ కి ఎంత అవసరం ఉంది? ఒక 2 ఇంచులు బార్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఒక 2 ఇంచులు పెట్టుకోవచ్చు. లేదు 2.5 మినిమం అయితే 2.5 సరిపోతుంది. ఇంకా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ కావాలి, కొంచెం ఎక్కువ కావాలి. సో మనం 2 ఇంచులు తీసుకుంటే కొంచెం సరిపోతుంది. సో 2 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు ఇదిగోండి ఇలా వచ్చిందో అక్కడ వరకు మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి ఇలా గీసేసుకుంటే మనం ఇందులో బార్డర్ సెట్ చేసుకోవచ్చు. సో మనం కట్ చేసుకోవడం మాత్రం ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుండి ఇదంతా పైపింగ్ చేసుకొని ఆ తర్వాత మనం బ్లౌజ్ ఇక్కడ బార్డర్ ని సెట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ ఉక్ పెట్టుకోవచ్చు, లేదు డోరీస్ కట్టుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా మీకు? ఇది ఎవరికైనా అర్థం కాలేదు అంటే అడగండి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను. అయితే ఇది ఇలాగే ఉంచేస్తాను, ఎందుకంటే మన స్టిచ్చింగ్ మాస్టర్స్ ఏం చేస్తారంటే ఈ పీస్ ని ఏదానికో యూజ్ చేసేస్తున్నారు. చేసినప్పుడు మనకి కటింగ్ కష్టం అవుతుంది. అంటే ఈ పీస్ అంతానే ఇక్కడ మార్జింగ్ ప్లస్ ఇక్కడ మార్జింగ్ తీసుకొని మనం ఈ పీస్ ని బార్డర్ కి రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇట్లా ఉంటేనే మనకు ఆ టైంలో కట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అని అంటే అది వేస్ట్ అయిపోతుంది. సో తప్పకుండా ఆ పీస్ మనకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎక్కువ మెజర్మెంట్ తీసుకోకుండా మనకు ఎక్కువ రిస్క్ కాకుండా ఈ పీస్ చాలా అవసరపడుతుంది మనకు. ఓకే, ఇదిగో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా ముడత లేకుండా మీకు ఆర్మ్ రౌండ్ ని ఈ విధంగా తీసుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకుందాం. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా వేసుకుంటాం మన కటింగ్ లో చూడండి. ఇలా వేసుకుంటాం కదా, ఇక్కడ హ్యాండ్స్ తీస్తాము, ఇక్కడ క్రాస్ బెల్ట్ తీస్తాము, ఇక్కడనేమో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం. ఓకే, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. సో మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు నెక్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఒక మార్క్ అయితే ఇలా చేసుకుందాం. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా మనకు ఎంత అయితే ఉందో అంతే మనం ఇలా గీసుకోవాలి. పెన్సిల్ వచ్చాక బాగుందండి. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ఈ పెన్సిల్ యూజ్ చేసుకోండి, చాలా బాగుంది. నాకైతే నిజంగా చాలా నచ్చింది. నేను ఈ పెన్సిల్ ని మీకు పైన లింక్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి మీరు. ఆ లింక్ తో తీసుకోండి, చాలా చాలా బాగుంది. చాలా చాలా యూస్ఫుల్ పెన్సిల్ ఇది. సో మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకుందామో చూద్దాం. ఒకసారి నేను చెస్ట్ పాయింట్ ఏ విధంగా తీసుకుంటానో మన లైవ్ లో కూడా క్లియర్ గా చూపించాను, మన వీడియోస్ లో కూడా క్లియర్ గా చూపించాను. ఒకసారి ఇప్పుడు మన సిస్టర్ ఉంది కదా, మీరు కూడా చూడండి. నేను చెస్ట్ పాయింట్ పర్ఫెక్ట్ షేప్, ఇది ఎట్లా ఉందమ్మా నీకు షేప్? పర్ఫెక్ట్ గా ఉంది కదా, పర్ఫెక్ట్ షేప్ ఇది. సో ఈ షేప్ ని ఇలా తీసుకోవాలంటే కరెక్ట్ గా ఈ షేప్ ఇక్కడే రావాలి అంటే మనం ఎలా తీసుకోవాలి? 9.5 ఉంది ఇది, ఇది వచ్చేసి 12.5 టోటల్. ఓకే, ఇది 2 ఇది 3 ఉంది, ఇది 9.5, ఇది 3, 12.5 ఉంది. సో అది ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో ఇక్కడ నుండి, ఇదిగోండి ఇక్కడ నుండి మనకు ఇదిగో చెస్ట్ పాయింట్ ఇక్కడ నుండి కరెక్ట్ గా 9.5 చూసారు కదా, 9.5 ఉంది. మీరు ఎవరికైనా పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకుంటే ఇక్కడ నుండి 9.5 నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక చూసారా ఎంత ఉంది?
ఇదిగో 12.5 ఉంది టోటల్ గా. అంటే ఎగ్జాక్ట్ గా 9.5 ఇక్కడ నుంచి 12.5 ఉంది కదా, మనం 13 పెట్టుకుంటే కరెక్ట్ గా మార్కింగ్ తో సహా కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి కరెక్ట్ గా వీళ్ళకి ఎంత ఉంది, 7.5 ఉంది. చూసారు కదా 7.5. సో మనం చిన్న సైజ్, నేను పెద్ద సైజ్ వాళ్ళకి ఎంత చెప్పాను, 8 ఇంచెస్. కొంచెం చిన్న సైజ్ వాళ్ళకి 3.5, 3.75 అలా తగ్గించుకుంటూ వస్తుంది. అయితే ఇలాంటి సైజ్ ఉన్న వాళ్ళకి ఇది కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను నెక్ తీసుకుంటున్నాను కదా, అయితే ఎంత డౌన్ తీసుకోవాలి, ఈ బ్రాడ్ షేప్ అనేది రావాలి కదా, ఇది ఎంత డౌన్ తీసుకోవాలి. ఈ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటే దీనికి సరిపోతుంది. ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఈ డౌన్ 4 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. మనం పెద్దవాళ్ళకి ఎంత తీసుకుంటాం, 4.5 తీసుకుంటాం, కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ నుంచి 9.5 దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఎంత ఉంది, 7.5 ఉంది. అంటే 1/4 ఇదిగోండి, 1/4 ఇక్కడ 9.5, ఇక్కడ ఎంత ఉంది, 3 ఇంచెస్. అంటే ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది, 12.5. చూసారా, కరెక్ట్ గా మీకు 12.5 వచ్చింది. సో ఒకవేళ మీకు వాళ్ళు కస్టమర్ వచ్చిండ్రు, షేప్ పర్ఫెక్ట్ వస్తలేదు అని అంటే ఈ మెథడ్ లో మీరు కరెక్ట్ గా కొలుచుకోండి. ఓకేనా, ఇక్కడ నుండి మనం ఇలా మార్క్ చేసుకొని వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి మనం ఈ డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి, మనం ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ వస్తుంది. అంటే 7 ఇది కొంచెం పావు తక్కువ 1 ఇలా వేసుకొని మార్క్ అయితే చేసుకుందాం. షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా మార్క్ తీసుకొని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ తీసుకుంటాం కదా, అంటే ఇక్కడ వరకు, ఇదిగోండి ఇక్కడ వరకు మనకు ఇలా వస్తుంది. అంటే మనం ఇది 3 ఇంచెస్ తీసుకుంటే మనకి ఇక్కడ 2.5 వస్తుంది. ఇక్కడ 2.5 తీసుకుంటే ఇక్కడ 2 ఇంచెస్ వస్తుంది. అట్లా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తనకు ఈ షేప్ వచ్చేసి కావాలి. మనం ఎంత తీసుకున్నాము, 4 ఇంచెస్ దగ్గర మనకు షేప్ కావాలి. ఓకే, ఇక్కడ అన్నమాట 4 ఇంచెస్ దగ్గర. ఇక్కడ నుండి వాళ్ళకు ఎంత అవసరం ఉంది మనం చూసుకోవాలి. తనకి కొంచెం నాకు చాలా ఎక్కువ విడుతూ వద్దు అని, అంటే చాలా బ్రాడ్ గా అయితే వద్దు అని అన్నారు కాబట్టి మనం 2.5 తీసుకున్నాను. ఇక్కడ నుంచి 2.5 తీసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా నేను ఒక మార్క్ చేసుకొని మన ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అక్కడ వరకు ఈ విధంగా చేసేసుకుందాం. ఇదిగోండి ఎక్కడ వరకు ఉంది నెక్, ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ నుండి ఇలా వస్తుంది ఫ్రంట్ షేప్ అనేది. ఓకే, ఇక్కడ నుండి మనం ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్ తీసుకొని ఇదిగో ఇలా తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. సో ఇదిగోండి ఇక్కడ నుండి కొంచెం ఇలా లోపలికని ఇలా గీసుకోవాలి. ఇలా మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా ఓకే, ఈ రెండిటికి మధ్యలో మనం ఈ డాట్ తీసుకోవాలి. ఈ రెండిటికి మిడిల్ ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ డాట్ పాయింట్ దగ్గర ఇది తీసుకోవాలి. షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మనకు 4th డాట్ అవసరమా, ఒకవేళ అవసరము అనుకుంటేనేమో ఇలా 4th డాట్ ని మనం ఈ విధంగా వేసుకోవాలి. దీనికి 4th డాట్ ఉంది. ఒకవేళ నో నాకు 4th డాట్ అవసరం లేదు అనుకుంటే మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఒకవేళ మనకు ఇక్కడ ముందు భాగంలో కొంచెం లూజ్ గా ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా మనం ఈ విధంగా ఇలా గీసుకుంటే నెక్ మంచిగా నీట్ గా పట్టేసినట్లా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా నెక్ పట్టేసినట్లా ఉంటుంది. ఓకే, సింపుల్ అండి, చాలా ఈజీ మెథడ్ లో అయితే నేను చెప్పడానికి ట్రై చేశాను. మీకు అర్థమైంది. ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే నాకు మళ్ళీ ఒకసారి అడగండి, నేను చెప్తాను. ఒకవేళ అర్థం అయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. డన్. ఇదిగోండి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చేసేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే నేను చెప్తున్నాను. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో ఎక్కడ మీకు అర్థం కాలేదు అనేది నాకు ఒకసారి చెప్పండి. అప్పుడు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను. ఓకే,
సింపుల్ డిజైన్ హ్యాండ్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను, మీరు చూడండి. సింపుల్ అంటే సింపుల్ డిజైన్ హ్యాండ్స్. ఓకే, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎంతో మంది రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అలాంటి వాళ్ళకి రావాలి, అలాంటి వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇది 4 ఇంచెస్ కిందికి అయితే తీసుకున్నాను. ఇది 9.5 ఇంచెస్. ఓకే, ఈ డాట్ వచ్చేసి 3 ఇంచెస్. ఇదిగోండి 3 ఇంచెస్. ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం తక్కువ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు స్మాల్ డిజైన్ హ్యాండ్స్ అయితే నేను చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, మనం ఈ బ్లౌజ్ కటింగ్ కి మనం మార్జిన్ ఇంత సైజ్ వదిలిపెట్టేసి ఈ విధంగా అయితే నేను తీసేసుకుంటున్నాను. అయితే బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఈ సైజ్ పెట్టమన్నారు హైట్. సో హైట్ కరెక్ట్ గా ఎంత ఉందో తీసుకొని నేను ఆ తర్వాత మీకు చూపిస్తాను డిజైన్ అనేది. ఇక్కడ ఎలాంటి డిజైన్ అంటే ఇదిగోండి, ఇక్కడ 1.5 ఇంచ్ తోటి మనం ఇక్కడ మార్క్ తీసుకొని ఈ బార్డర్ ఎంతైతే ఉందో ఆ బార్డర్ అంతా అంటే 4 ఇంచెస్ మనకి ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర 1.5 ఇంచ్ తోటి ఈ విధంగా మనం ఇలా తీసుకోవాలి. అయితే కుట్టేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం కుట్టి స్టాప్ చేసి దీన్ని మొత్తం ఈ విధంగా అనాలన్నమాట. అని ఇక్కడ వచ్చిన కుచ్చు ఈ విధంగా కుచ్చొస్తుంది. సో సింపుల్ అండి. కుట్టేటప్పుడు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఇంతకు ముందు చాలా పెట్టాను. సో ఇక్కడ నుండి మనం తీసుకోవాలి, ఇది వదిలిపెట్టేసి ఇక్కడ నుండి మనం మార్కింగ్ తీసుకోవాలి. చూసారు కదా ఇలా. ఒకవేళ ఇక్కడ నుండే తీసుకుంటే మనకు ఇక్కడ విడ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఖర్చుకు కుట్టుకు ఇలా మార్క్ వేసుకొని చిన్న కుచ్చు అయితే పెట్టాను, చిన్న పఫ్ అయితే. ఆ పఫ్ కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను. అయితే మనకు ఆమె సైజ్ వచ్చేసి సింపుల్ గా ఆమె సైజ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి, ఇక్కడ వరకు సైజ్ ఉంది. ఇక్కడ నుంచి మనకు 2.5 అయితే సరిపోతుంది, కానీ పఫ్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడ నుండి 2 ఇంచెస్. ఈ హైట్ కూడా ఆమెకు ఎక్కువ పఫ్ వద్దు, ఒక 1 ఇంచే హైట్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఎక్కడైతే ఈ మార్క్ ఉందో అక్కడ వరకు ఈ విధంగా ఇలా కుచ్చొస్తుంది. ఓకే, ఇక్కడ నుండి మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇది చిన్న పఫ్ అండి, పైన చిన్న పఫ్ ఉండాలి, ఇక్కడ మాత్రం పట్టిలాగా ఉండాలన్నమాట. ఇక్కడ నుండి ఎక్కడైతే మనం కచ్చక తీసుకున్నామో అక్కడ నుండి మనం ఇలా డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేటివి రావన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది చూడండి. మనకు పావు తక్కువ 8 రావాలి. ఇక్కడ నుండి ఇది ఉంది, పావు తక్కువ 8 ఇంచులు కుచ్చుతో సహా మనకు కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు జాయింట్స్ అనేటివి 2 జాయింట్లే కాబట్టి ఇలా కిందకి వేసుకొని ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అంత మనం ఈ విధంగా తీసుకోవాలి. సో మొత్తానికి మనం హై నెక్ సింపుల్ డిజైన్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం. చాలా ఈజీ మెథడ్ లో సింపుల్ డిజైన్ నెక్ అయితే నేను పెట్టాను. చూడండి, ఇది క్రాస్ బెల్ట్.